హాయ్ హలో అందరికి నమస్తే. సంచలనం రేపుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కి సంబంధించి అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి దీని వెనక ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఒక కుట్ర కోణం ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో నిజంగానే కుట్ర కోణం ఉందా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి చివరి మాటలు నిజంగా అందరి హృదయాలను కదిలిస్తూ ఉన్నాయి. అందులో ఆయన మాట్లాడినటువంటి ఒక మాట, ఆ మాటను ఆధారంగా చేసుకునే మరి ఈ ఘటన జరిగి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ జరిగినటువంటి పరిస్థితి ఆ రకంగా ఉన్నాయి, ఈ ఘటన జరిగినటువంటి తీరు ఆ రకంగా ఉంది. ఆయన ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడారనే దానికి సంబంధించి మీకు వీడియోలు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో ఏదైతే మాట్లాడారో దానికి తగ్గట్టుగానే ఇక్కడ జరిగింది. అదే కాకుండా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అందులో అందరూ జాగ్రత్త, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక పోస్ట్ కూడా ఆయన పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ పోస్ట్ పెట్టడం, ఈయన ఇక్కడ ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకొని మరి ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారని ఒకసారి మీరు వినండి. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చెల్లం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోజనం చేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నట్లు అడిగేసేయండి, చాలా లోతుగా. సో ఇది ఆయన మాట్లాడినటువంటి చివరి మాటలు, చివరి స్పీచ్. ఇందులో ఆయన ఎవరైనా సరే నా నెంబర్ తీసుకోవచ్చు, ఎక్కడికైనా సరే మీరు పిలిస్తే నేను ఒంటరిగా వస్తాను, నా వెనక నా చుట్టూ 10 మంది ఉండరు, మీలాగా సాధారణంగా ఉంటాను, ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తానని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో, ఈయన చెప్పినటువంటి మాటలను బేస్ చేసుకొని ఈయన ఒంటరిగా వస్తారని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మరి దీనికి సంబంధించి కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ చేయాలనేటువంటి అభిప్రాయాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మరి ఈయన మాట్లాడినటువంటి, ఆయన తల్లిగారి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, మిగతా ఆయన తోటి పాస్టర్ల గురించి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు కానీ, వీటిని గుర్తు చేసుకొని ఇప్పుడు వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి చివరి స్పీచ్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటారు. ఈ మాటలను పరిగణలోకి తీసుకొని మరి ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు కానీ మరి అందులో ఎవరైనా ఈ కుట్రకు పాల్పడి ఉంటారనేటువంటి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ దిశగా ఏమైనా ఎంక్వైరీ చేస్తారా లేదనేది రానున్న రోజులైతే తేలుతుంది.